హాయ్ అండి, మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇప్పుడు దిబ్బరొట్టె ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మినపప్పు, 2 గ్లాసులు బియ్యము, మెంతులు, అటుకులు తీసుకున్నా, మిక్సీ కొట్టేసుకున్నా. పిండి పెట్టేసుకున్నా కదా. ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర ఎందుకు ఎక్కువ వేస్తున్నానంటే పిల్లలు విడిగా తినరు కదా, ఇందులో అయితే తింటారు, ఫ్రై అయ్యి బాగుంటుంది. అందుకనే ఎక్కువ క్వాంటిటీలో జీలకర్ర తీసుకున్నా. అన్నీ వేసుకొని ఇప్పుడు కలుపుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ సరిపడినంత వేసుకొని కలుపుకొని ఎక్కువ పిండి ఉంది కాబట్టి ఎక్కువ కలుపుకున్నా. సాల్ట్ పిండిని బట్టి కలుపుకోవాలి. సాల్ట్ ఇప్పుడు గరిటె తీసుకొని పిండి కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఉప్పు, ఉల్లిపాయలు, కొత్తిమీర, జీలకర్ర అన్నీ కలిసిపోయేటట్టు, పిండికి పట్టేటట్టు కలుపుకొని బాండీ తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని పొయ్యి వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ బాండీ ఇదే ఎందుకు పెట్టానంటే, ఇది చిన్న బాండీ. ఇది ఎప్పటి నుంచో దిబ్బ రొట్టెలకే వాడుతున్నా, ఇంకా దేనికి వాడను, ఓన్లీ దిబ్బ రొట్టెలకే వాడతా. చాలా బాగా వస్తాయి. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు పిండి వేసుకుందాం. ఎందుకు నేను ఇంత నిదానంగా చెబుతున్నానంటే మీకు కూడా అర్థం కావాలని చెప్తున్నా. వేసుకునేటప్పుడు ఒక్కసారి తిప్పుకొని పిండి వేసుకొని ఇంకొక గంట కూడా కొంచెం వేసుకోవాలి. సిమ్లో కాలాలి. ఎప్పుడైనా దెబ్బరొట్టె సిమ్లో కాల్చుకుంటే నిదానంగా అదిగో గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాల్స్తే క్రిస్పీగా బాగా టేస్టీగా ఉంటుంది. నేను ఇందులో చట్నీ ఏం చేయలేదు. మా ఇంట్లో కారం పొడి ఉంది, సాంబార్ కారం, అదే బాగుంటుంది. కావాలనుకుంటే దీనిలో చట్నీ కూడా మీరు చేసుకోవచ్చు. చూసారు కదండి ప్రాసెస్. ఇలా చేసుకోండి. అటుకులు ఎందుకు వేసానంటే, అటుకులు వేస్తే పిండి కూడా బాగుంటుంది, మెత్తగా ఉంటుంది, దిబ్బ రొట్టె కూడా బాగా వస్తుంది, తింటుంటే టేస్ట్ బాగుంటుంది.